పైథాన్ నాకు నంబర్ 1గా నేర్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, సో నేను చూసిన ఈ రిసోర్సెస్‌లో దిస్ ఈజ్ ద బెస్ట్. ఈ రిసోర్స్ గానీ మీరు చూస్తే ఇంక మీరు పైథాన్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. ప్రెజెంట్ ట్రెండ్ అంతా ఏఐ ఆర్ ఎంఎల్ మీదే ఉంది. ప్రెజెంట్ ఎనీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఏఐ ఎంఎల్ మీదే రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకు చాలామందికి తెలుసు. అండ్ అసలు ఈ ఏఐ ఎంఎల్ అంటే ఏంటి? సో ఈ ఏఐ ఎంఎల్ నేర్చుకోవాలనుకుంటే మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి? అది పైథాన్. సో ఈ పైథాన్ నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పట్టిద్ది? అండ్ ఈ పైథాన్లో మనకి ఎన్ని పార్ట్స్గా మనం డివైడ్ చేసి నేర్చుకోవాలి? అండ్ మనకి ఏదైనా యూట్యూబ్లో ఫ్రీ రిసోర్స్ ఉందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవియస్ వ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టూడెంట్ అయినా బీటెక్ చేసేవాళ్ళు సిఎస్సి బ్రాంచ్కి మొగ్గు చూపుతున్నారు. అండ్ సిఎస్సిలో అందరూ ఏఐఆర్ ఎంఎల్ బ్రాంచెస్నే తీసుకుంటున్నారు. అండ్ ఈ ఏఐఆర్ ఎంఎల్లో మనం కానీ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ముఖ్యంగా రావాల్సింది మ్యాథ్స్. సో మీరు మ్యాథ్స్లో కింగ్ అయితేనే ఈ ఏఐఆర్ ఎంఎల్ని చూస్ చేసుకోండి. సో సపోజ్ మీ ఇంట్లో పిల్లవాడు మ్యాథ్స్లో వీక్ అయితే ఈ ఏఎంఎల్ అనేది మీకు కాదు. మనకు వేరే బ్రాంచెస్ తీసుకోండి, లైక్ ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈఆర్ మెకానికల్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే ఏఐఆర్ ఎంఎల్ మోస్ట్లీ మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, క్యాలిక్యులస్, థియరమ్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్, ఇలా హ్యూజ్గా మనకు తెలిసి ఉండాలి. అండ్ అలానే సపోజ్ మనకు మ్యాథ్స్ రాదు, సో మ్యాథ్స్ వస్తే ఈ నేర్చుకొని మనం ఏఐఆర్ ఎంఎల్ డెవలప్మెంట్ కంపెనీస్లోకి మనం జాబ్ తెచ్చుకోవచ్చు. సో మాకు ఓకే, అందరికీ మ్యాథ్స్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. సపోజ్ మ్యాథ్స్ రాదు, అలాంటప్పుడు ఏం చేయాలి? సో మనకి ఆ ఏఐఆర్ ఎంఎల్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకుంటే చాలు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను జావాని కనిపెట్టలేదు, నేను జావాని ఏమీ రాయలేదు, ఆర్ C++ ఆర్ పైథాన్ దేన్ని నేను రాయలేదు, కానీ దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా రాసుకోవాలి అనేది నేను తెలుసుకున్నాను. సో అలానే ఏఐఆర్ ఎంఎల్ని మనమే కొత్తగా ChatGPTని ఆర్ కోపైలట్ని వీటిని మనం తయారు చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ వాటిని యూస్ చేసుకొని మన ఐడిఈస్ లైక్ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ ఇంటెలిజీ లైక్ దట్, మరి వేరే మన ఉన్న ఐడిఈస్లో సో వీటిని మనం ప్లగిన్స్గా పెట్టుకొని సో వీటిని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకున్నా కూడా మనం సక్సెస్ అయినట్టే ఈ ఏఐఆర్ ఎంఎల్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో. అండ్ వీటికి కావాల్సిన ముఖ్యమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వన్ అండ్ ఓన్లీ పైథాన్. అండ్ ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా ఉండిద్ది, అండ్ సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్లో ఉండిద్ది, అండ్ సింటాక్స్ కూడా చాలా ఈజీగా ఉండిద్ది, అండ్ రిచ్ ఇన్ లైబ్రరీస్. మనకి వేరే లైబ్రరీస్ నుంచి కోడ్ని తీసుకోవడం కానీ అన్నీ తీసుకోవచ్చు. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సో ఇన్ని లాంగ్వేజెస్ ఉంటే లైక్ సి ఉంది, C++ ఆర్ సి అనేది ఫంక్షనల్ అనుకోండి, లైక్ C++, జావా, పైథాన్, రూబీ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండగా పైథాన్నే ఏఐఆర్ ఎంఎల్లో ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు వాడతారు అనేది మీకు తెలుసా? ఎందుకంటే పైథాన్ అనేది లైబ్రరీస్లో ఎక్కువ లైబ్రరీస్ని మనకి యూజ్ చేసుకోవడం అవకాశం ఉంది. అండ్ పైథాన్ అనేది కొంచెం స్లో, మనకి C++ అనేది ఫాస్టెస్ట్ లాంగ్వేజ్. సో దాని తర్వాత జావా, దాని తర్వాత పైథాన్. కానీ పైథాన్ని ఎందుకు వాడతారంటే కొంచెం స్లో అయినా పర్లేదు. సో మనకి ఏఐలో సపోజ్ మీరు ChatGPTలో ఏదైనా క్వశ్చన్ అడిగారు, మీరు ఒక 2 seconds అయినా వెయిట్ చేయగలరు, దాని తర్వాత రెస్పాన్స్ వచ్చింది. సో ఈ పైథాన్ అనేది ఈ ఏఐఆర్ ఎంఎల్ లైబ్రరీస్ వీటన్నిటిని ఈజీగా కోడ్లో మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఈ పైథాన్ అనేది వాడతారు. అండ్ స్లో అయినా కూడా మనం వెయిట్ చేస్తాం. అదే సపోజ్ మీరు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారు, సపోజ్ మీ ఒక ప్లేయర్ని గన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ నార్మల్ గన్ నుంచి AK-47 గన్కి చేంజ్ చేయాలనుకుంటున్నారు, అక్కడ మీకు మిల్లీ సెకండ్లో చేంజ్ అవ్వాలి. అది బటన్ నొక్కగానే గన్ మారిపోవాలి, లేదంటే ఆపోజిట్ ప్లేయర్ మనల్ని ఆ గేమ్లో ఫినిష్ చేస్తాడు. సో కాబట్టి ఫాస్టెస్ట్ కావాలి కాబట్టి C++ వాడతారు. C++ మెయిన్గా గేమింగ్ కంపెనీస్, అలాగే నెట్వర్కింగ్ కంపెనీస్. సపోజ్ బ్యాంకింగ్ అప్లికేషనే ఉంది, సపోజ్ మీరు ఒకటి మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, మీకు అది 1 seconడ్లో అవ్వాల్సింది 10 seconds టైం తీసుకుంటే గుడ్డలు లబ్డబ్ అంటే మధ్యలో ఏవైనా జరగచ్చు. సో కాబట్టి బ్యాంకింగ్ కంపెనీస్, నెట్వర్కింగ్ కంపెనీస్, గేమింగ్ కంపెనీస్ ఇవన్నీ C++ వాడతారు. అండ్ C++ హార్డ్వేర్కి కొంచెం ఈజీగా ఉంటుంది, సో అందుకని ఈ కంపెనీ C++ వాడతారు. అండ్ జావా మోస్ట్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్ దాదాపు అన్ని జావాలోనే 90% అనేది జావానే యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ స్లో అయినా కానీ మనకి ఈ లైబ్రరీస్ అన్నింటినీ వాడుకోవడం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి
సో ఏఐఎంఎల్లో ఎక్కువ పైథాన్ అనేది వాడతారు. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఏఐఎంఎల్లో పైథానే ఎందుకు వాడతారని? ఇది మీకు చెప్పింది అర్థమైంది అంటే కమెంట్స్లో అండర్స్టూడ్ అని అయితే పెట్టండి, ఆర్ అర్థమైంది అని అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ పైథాన్ని మనం నేర్చుకోవాలనుకుంటే మనం ఈ పైథాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆర్ ఎనీ ఊప్స్ లాంగ్వేజ్ ఈ 3 పార్ట్స్గానే డివైడ్ అయ్యింది, లైక్ C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఆర్ ఎనీ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే జస్ట్ సింటాక్స్ ఎలా రాయాలి, ఆర్ మనకి డేటా టైప్స్ ఏమున్నాయి, మనకి పైథాన్లో వచ్చేసి స్ట్రింగ్ కానీ లైక్ ఇంటిజర్, ఫ్లోట్ ఇవన్నీ నార్మల్. అండ్ మెయిన్గా ఇక్కడ వాడేది స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేది వాడతారు. అండ్ అలానే లూప్స్ ఎలా చేయాలి, ఫర్ లూప్, వైల్ లూప్ మనం ఎలా రన్ చేయాలి, అలానే దీంతో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది అయిపోద్ది. దాని తర్వాత మెయిన్ పార్ట్ లైక్ డిఎస్ఏ, సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా నేర్చుకుంటే పార్ట్ 2గా ఇది మీకు ఇంటర్వ్యూలో చాలా ఉపయోగపడుద్ది. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో మెయిన్గా లైక్ యారేస్ కానీ, లింక్ లిస్ట్ కానీ, బైనరీ సెర్చ్ కానీ, ఆర్ ట్రీస్, గ్రాఫ్స్, లైక్ మన ప్రయారిటీ క్యూస్, స్టాక్ క్యూస్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ ఎలా వాడతారు అనేది. అండ్ అల్గోరిథమ్స్ లైక్ గ్రాఫ్స్లో డైక్స్ట్రా ఆర్ ప్రిమ్స్ అల్గోరిథమ్, క్రుషల్ అల్గోరిథమ్. అండ్ మనకి ఆ స్ట్రింగ్స్లో KNP అల్గోరిథమ్, మనకి డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో మెయిన్గా అల్గోరిథమ్స్ ఒక 10 వేసుకుంటే డేటా స్ట్రక్చర్స్ ఒక 10. సో టోటల్గా 20 ఈ డిఎస్ఏ మనం నేర్చుకుంటే మనం దాదాపు లీడ్ కోడ్ ఆర్ ఎనీ కోడింగ్ దాంట్లో మనం ప్రోగ్రామ్స్ అనేది మీడియం లెవెల్ ఆర్ హార్డ్ లెవెల్ అనేది మనం స్లోగా వెళ్ళే కొద్దీ మనం చేసేయచ్చు. సో దాని తర్వాత పార్ట్ 3 అనేది ఊప్స్. సో ఊప్స్ అంటే క్లాసెస్, మనకి ఏమంటారు అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ క్లాసెస్కి ఎలా కమ్యూనికేట్ అవుతుంది. సో దీని గురించి నేర్చుకుంటే అది పార్ట్ 3 అయిపోద్ది. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ 3 పార్ట్లే ఉంటాయి. సో అది C++ అవనివ్వండి, జావా అవనివ్వండి, పైథాన్ అవనివ్వండి. సో ఇది నేర్చుకోవడానికి మనకి మినిమం అయితే డేస్ అయితే కావాలి, 90 డేస్ అయితే మినిమం కావాలి. సో ఎందుకంటే మీరు మనకి యూట్యూబ్లో జస్ట్ 6 అవర్స్ ఇన్ పైథాన్, 12 అవర్స్ ఇన్ పైథాన్, 12 అవర్స్ ఇన్ పైథాన్ అనేది వీడియోస్ ఉన్నాయి. సో వాళ్ళు జస్ట్ మీకు బేసిక్ ఓవర్వ్యూ అనేది ఇచ్చేస్తారు, ఇది వాట్ ఈస్ దిస్ అని చెప్పేస్తారు. అలా కాదు, లేదు అంటే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు మినిమం అక్కడ ప్రైస్ 5,000 నుంచి 10,000 ఉండిద్ది, ప్లస్ 3 months అక్కడ మీరు అకామిడేషన్ ఖర్చులు యావరేజ్గా ఒక 30 to 40,000 అయితే మీకు మినిమం అయ్యిద్ది. సో అలా కాదు, ఓకే నేను అంత ఎఫర్ట్ చేయలేను, సో పైథాన్ నాకు నంబర్ 1గా నేర్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, సో నేను చూసిన ఈ రిసోర్సెస్లో దిస్ ఈజ్ ద బెస్ట్. ఈ రిసోర్స్ కానీ మీరు చూస్తే ఇంక మీరు పైథాన్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఫాలో అయితే వీళ్ళు ML మొత్తం చెప్తున్నారు, మెషిన్ లెర్నింగ్ మొత్తం, అందులో పైథాన్ కూడా ఉంది. సో పైథాన్ ఇప్పటివరకు అయితే వాళ్ళు దాదాపు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ చేశారు. సో దీని తర్వాత వాళ్ళు ఊప్స్ అండ్ డిఎస్ఏ కూడా చెప్పడానికి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. దీన్ని ఫాలో అవ్వండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదేమి నా ఛానల్ కాదు, సో కాకపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ అని నేను చెప్తున్నాను. సో ఇది ఇక్కడ ఈ మాస్టర్, ఈయన పేరు జై బన్సా. సో ఈయన చెప్పేది కానీ మీరు విన్నట్లయితే మీకు పైథాన్లో నంబర్ 1 అవుతారు, అది గ్యారంటీ. ఎందుకంటే అంత బాగా చెప్తారు ఆయన. సో ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి అండ్ కమెంట్స్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఇంత కష్టపడుతున్నందుకు మనం కొట్టే సబ్స్క్రైబ్ బటన్ ఆర్ కమెంట్స్ వల్ల వాళ్ళకి కొంత ఉంటారు బూస్టప్ అయ్యిద్ది. సో దీనివల్ల మానిటైజేషన్ అయ్యిద్ది, దాని తర్వాత వాళ్ళ మనీ వస్తాయి. కాకపోతే మనకి పైథాన్ లాంగ్వేజ్ నేర్పడం అనేది, ఫ్రీగా నేర్పడం అనేది వాళ్ళు చేస్తున్న ఒక గొప్ప సర్వీస్ అనే మనం అనాలి. సో దానికి కాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వాళ్ళ ఛానల్ని అండ్ కమెంట్స్లో అడగండి పైథాన్లో వీ వాంట్ రిమైనింగ్ వీడియోస్ అండ్ మనకి త్వరగా పోస్ట్ చేయండి మిగతా వీడియోస్ అని కూడా మీరు కమెంట్స్ చేస్తే వాళ్ళు వాటిని త్వరగా పోస్ట్ చేయడం అనేది జరిగిద్ది. అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో చేస్తాను. సో మరెన్నో రిసోర్సెస్ మనకి ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను చెప్తాను. సో అసలు ఫ్రీగా మనకి పుక్కెట్లో దొరికిందానికి మనం వాల్యూ ఇవ్వం, అదే మైనస్. అందుకే ఇన్స్టిట్యూట్లకి అనేది మనం వెళ్ళాలి, ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే టైం ఉండిద్ది. డైలీ 9 to 11 2 hours క్లాస్ అండ్ 10 to 11 1 hour ల్యాబ్ అనే ఒక టైం ఫ్రేమ్ ఉండటం వల్ల అండ్ మనం మనీ పే చేయడం వల్ల మనం మనకు కొంత వాల్యూ ఇస్తాం. మనకి ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంటే ఇవాళ కాకపోతే రేపు చేద్దాం, రేపు కాకపోతే ఎల్లుండి, ఇప్పుడు కాకపోతే అప్పుడు అనుకోకుండా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎవ్రీడే ఓకే మార్నింగ్ 6 లెగుస్తారా, 6 to 7 ఆర్ 6 to 8 2 hours అని పెట్టుకోండి. లేదా ఈవినింగ్ మీకు ఫ్రీగా ఉండిద్దా, ఒక 9 to 10 ఆర్ 9 to 11 ఆర్ 6 to 8 ఈవినింగ్. సో
సో ఏదైనా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని టైం ఫ్రేమ్లో చదవడం ద్వారా మనకు ఒక పంచువాలిటీ అండ్ కన్సిస్టెన్సీ ద్వారానే మనం నేర్చుకోగలం అండ్ ప్రాక్టీస్. సో మీరు నేర్చుకున్నది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ మీరు నేర్చుకున్నంత మళ్ళీ జీరోకి వెళ్ళిపోద్ది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఇప్పుడే మా ఆవిడ కూడా చెప్పిందండి. సో కాబట్టి సో అది మటుకు మర్చిపోవద్దు. మీరు ఎంత నేర్చుకున్నా మీరు కానీ ప్రాక్టీస్ చేయలేదంటే 20 డేస్లో మొత్తం మర్చిపోతారు. ఓకే, సారీ. సో ఇక్కడ మళ్ళీ ఎందుకు మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నారని చెప్పి మళ్ళీ ఒక చేంజ్ అయిన డైలాగ్. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అంట. సో ఇది కరెక్టే అది. సో కాబట్టి సో ప్రాక్టీస్ అయితే చేయండి. లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా ఈజీ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసి మీడియం అండ్ హార్డ్ లెవెల్కి వెళ్ళండి. అండ్ అలానే వాళ్ళు కొన్ని కాంపిటీషన్స్ లాగా పెడుతుంటారు, అవి కూడా అటెండ్ అవ్వండి. అండ్ గుడ్ లక్. ఎందుకంటే పైథాన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రిసోర్స్. ఆర్ అదర్వైజ్ మీరు హైదరాబాద్ ఆర్ బెంగళూరులో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకోండి. ఓకే, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలానే మరెన్నో మంచి వీడియోస్ అండ్ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సబరీష్ వాత్సల్య. థ్యాంక్ యూ.